సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రభుత్వం తరపున బోనం సమర్పించారు. ఆలయ అధికారులు సాదరంగా ఆహ్వానించారు. అర్చకులు ఆశీర్వచనం అందించారు. శివసత్తుల సందడి, పోతురాజుల విన్యాసాలు, పలహార బండ్ల ఊరేగింపు, సాంస్కృతిక ప్రదర్శనలతో సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. జంట నగరాలతో పాటు రాష్ట్రంలో వివిధ జిల్లాల నుండి తరలి వచ్చిన భక్తజనం జై మహంకాళి అంటూ నినదిస్తూ అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటున్నారు. లష్కర్లో బోనాల సందడి ఏర్పడింది. సికింద్రాబాద్ వీధులన్నీ ప్రత్యేక అలంకరణలతో కళకళలాడిపోతున్నాయి. ఇవాళ ఉదయం 4 గంటల నుండే భక్తులు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు క్యూ లైన్లలో వేచి ఉన్నారు. తెలంగాణ మంత్రి పొన్నం ఇవాళ ఉదయం కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకున్నారు. తెలంగాణలో సమృద్ధిగా వర్షాలు కురవాలని, ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలంటూ అమ్మవారిని ప్రార్థించినట్టు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. రాజ్యసభ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ కూడా కుటుంబ సమేతంగా ఇవాళ ఉదయం అమ్మవారిని దర్శించుకున్నారు. సో ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు. అమ్మవారిని బోనం సమర్పించారు. మరోవైపు పొన్నం తొలి బోనాన్ని సమర్పించారు. అటు భక్తులు కూడా భారీగా చేరుకుంటూ ఉన్నారు. సో ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దగ్గర భక్తుల సందడి ఏ విధంగా ఉంది, భద్రత ఎలా ఉంది, ఎటువంటి పూజలు జరుపుతున్నారు అర్చకులు, ఈ అప్డేట్స్ అన్ని ఇవ్వడానికి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మా ప్రతినిధి సంధ్య. సంధ్య, అక్కడ ఎలా ఉంది భక్తుల సందడి? సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయ ప్రాంగణం అంతా కూడా ఆధ్యాత్మిక శోభతో అలరారుతోంది. భక్తులందరూ కూడా భక్తి శ్రద్ధలతో తెల్లవారుజాము నుంచే అమ్మవారి దర్శనం కోసం ఇక్కడికి చేరుకుంటూ ఉన్నారు. విఐపీలు వివిఐపీల రాక కూడా ఇక్కడ పెద్దగా ఉంది అని మనం చెప్పుకోవచ్చు. కొద్దిసేపటి క్రితమే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడికి చేరుకొని అమ్మవారి ఆశీర్వాదం తీసుకున్నారు. సో మనం చూస్తున్నాము దానం నాగేందర్ ఫ్యామిలీ కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. వారితో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాము. సార్ నమస్తే సార్, అమ్మవారి లష్కర్ బోనాలు ఈ సంవత్సరం మీకు ఎలా అనిపిస్తుంది? సార్ ప్రతిసారి ఎలా జరుగుతాయి, ఈసారి కూడా అంగరంగ వైభవంగా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈరోజు మీరు చూస్తా ఉన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్ల విషయంలో ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి శ్రద్ధ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్, R&B, మున్సిపల్, మిగతా అన్ని ఎండోమెంట్ డిపార్ట్మెంటు వాళ్ళందరి ఆధ్వర్యంలో ఇంత బ్రహ్మాండంగా జరగడం జరిగింది. కాబట్టి ఎక్కడ కూడా భక్తులు అసహనానికి గురి కావడం లేదంటే మరి ప్రభుత్వ పరంగా ఏర్పాట్లకే దానికి నిదర్శనం. అయితే ఈసారి దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ప్రతి కార్యక్రమాన్ని కూడా గవర్నమెంట్ చాలా ప్రెస్టీజియస్ గా తీసుకుంది. ఎందుకంటే ఎప్పుడే కానీ ఇట్లాంటి ఉత్సవాలు జరిగినప్పుడు, ఎందుకంటే సెంటిమెంట్ తో కూడుకున్నటువంటి పండుగలు కాబట్టి వచ్చేటువంటి వారికి ఎలాంటి అసౌకర్యం కలగొద్దని ప్రతి భక్తుడు అమ్మవారి దర్శనం చేసుకొని అమ్మవారి ఆశీస్సులు తీసుకోవాలనేది ప్రభుత్వం యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం. అందులో భాగంగానే ఈరోజు దశాబ్ది ఉత్సవాలు అంటే 200 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న ఈ తరుణంలో అన్ని ఏర్పాట్లు ప్రభుత్వమే దగ్గరుండి ఏర్పాటు చేయడం అనేది సంతోషదాయకం. థ్యాంక్ యూ సో మచ్. సో మనం వింటూ ఉన్నాము, మొత్తం అన్ని కూడా పకడ్బందీ ఏర్పాట్లు చేయడం జరిగింది. 6 ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. విఐపీలకు ప్రత్యేకమైనటువంటి క్యూ లైన్లతో పాటు సాధారణ భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చేటువంటి భక్తులకు కూడా ప్రత్యేకమైనటువంటి క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. బోనం ఎత్తుకొని వచ్చేటువంటి వారికి కూడా ప్రత్యేకమైనటువంటి క్యూ లైన్లు ఉన్నాయి. అదేవిధంగా వికలాంగులు ఎవరైతే వచ్చినట్లయితే వాళ్ళని అమ్మవారి దర్శనానికి తీసుకువెళ్ళడానికి వీల్ చైర్ లాంటివి కూడా వాళ్ళు ప్రొవైడ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలానే ఇక్కడ శివసత్తులు వారందరూ కూడా వచ్చి బోనాన్ని సమర్పిస్తూ ఉంటారు. కాబట్టి వారికి ఒక ప్రత్యేకమైనటువంటి టైమ్స్ ని ఈసారి ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తావు లేకుండా పటిష్టమైనటువంటి పోలీసు బందోబస్తు మధ్య అన్ని ఏర్పాట్లు కూడా చేశారని చెప్పొచ్చు. కృప మొత్తం 1500 మంది పోలీసులు ఇక్కడ పహారా కాస్తూ ఉన్నారు. 100 సీసీ కెమెరాలను కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. నిత్యం కూడా ఇక్కడ మొత్తం అన్ని ఏర్పాట్లతో కూడినటువంటి అమ్మవారి దర్శనానికి అయితే ఏర్పాట్లు జరిగాయని మనం చెప్పవచ్చు. ఉజ్జయిని మహంకాళి దేవస్థానం మొత్తం కూడా అంగరంగ వైభవంగా దీదీప్యమానంగా పూల తోరణాలతో ఎంతో ఆహ్లాదకరంగా ఆధ్యాత్మికంగా ఈ పరిసర ప్రాంతాలన్నీ కూడా కనిపిస్తున్నాయి. ఈ ఆధ్యాత్మిక శోభ మోండా మార్కెట్ దగ్గర నుంచి ఉజ్జయిని మహంకాళి ఆలయం వరకు కూడా ఈ ఆధ్యాత్మిక శోభ
కనిపిస్తూ ఉంది. పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి అమ్మవారికి బోనాన్ని సమర్పిస్తారని చెప్పి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. క్యూ లైన్లలో కూడా భక్తులు అసౌకర్యానికి గురి కాకుండా ఏర్పాట్లు అయితే ముమ్మరం చేశారు. ఆ అమ్మవారికి ఈ ఆషాఢ మాసంలో ముఖ్యంగా గురు ఆదివారాల్లో ఈ బోనం అనేది సమర్పిస్తూ ఉంటారు. ఈ బోనం అంటే ఏంటంటే అమ్మవారికి మనం పెట్టేటువంటి నైవేద్యం, అంటే ఒక భోజనాన్ని అమ్మవారికి ఇక్కడ భక్తులందరూ తెల్లవారుజామునే లేచి అమ్మవారికి భక్తి శ్రద్ధలతో ఆ బోనాన్ని తయారు చేసి ఇక్కడ అమ్మవారికి తీసుకొచ్చి పెడతారు. ముఖ్యంగా ఆషాఢ మాసంలో మనం చూసినట్లయితే మన తెలుగు సాంప్రదాయం ప్రకారం ఆషాఢ మాసంలో పూజలు చేయడము, అదేవిధంగా ఇలాంటి బోనాలు సమర్పించడం అనేది తెలంగాణ స్టేట్ యొక్క ప్రత్యేకతగా చెప్పవచ్చు. ఇతర పండుగలన్నీ కూడా అందరూ హిందూ సాంప్రదాయం ప్రకారం చేసుకున్నప్పటికీ ఈ బోనాల పండుగ కావచ్చు, బతుకమ్మ పండుగ కావచ్చు, ఇవన్నీ ఏంటంటే తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా ఒక ప్రత్యేకతను సంతరించేటువంటి పండుగలుగా కూడా మనం చెప్పచ్చు. ఆషాఢ మాసంలో ఆడపడుచు ఇంటికి వస్తుంది. వచ్చినటువంటి ఆడపడుచుని ఎంతైతే ఆత్మీయంగా దగ్గరికి తీసుకొని వారిని ఎంతో ప్రేమగా చూసుకుంటామో అదేవిధంగా ఇక్కడ అమ్మవార్లను కూడా అదేవిధంగా కొలుస్తూ ఉంటారనమాట. వారికి ప్రేమతో కూడినటువంటి బోనాన్ని సమర్పించి మొక్కుకొని అమ్మవారి మొక్కులు చెల్లించుకోవడానికి కూడా తిరిగి ఆ కోరిక నెరవేరినట్లయితే తిరిగి బోనమెత్తి మళ్ళీ అమ్మవారి మొక్కును కూడా చెల్లించుకోవడం అనేది ఒక ఆనవాయితీగా కొన్ని వందల సంవత్సరాల నుంచి కూడా వస్తుంది. అయితే మనం చూసినట్లయితే అష్టాదశ శక్తి పీఠాలలో 9వది అయినటువంటి మధ్యప్రదేశ్లో ఉన్న ఉజ్జయిని మహంకాళి ఇక్కడ కొలువు తీరడం ఏంటి అనే దానికి సంబంధించి కూడా ఒక చరిత్ర పురాణం అనేది ఉంది. 1813లో ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారి సూరటి అప్పన్న అనే ఆయన ఆ టైంలో ఇక్కడ కలరా విజృంభించింది. అయితే ఆ టైంలో ఆయన ఉజ్జయినికి పోస్టింగ్కి వెళ్ళడం జరిగింది. సో అక్కడ ఉన్నటువంటి అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటి 9వది అయినటువంటి ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని ఆయన వేడుకున్నారు. ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ కలరా వ్యాధి కనుక నయమైపోతే అక్కడ అమ్మవారిని ఇక్కడ ప్రతిష్ఠిస్తానని ఆయన మొక్కుకున్నారు. అందులో భాగంగానే ఇక్కడ ఫస్ట్ చెక్కతో చేసినటువంటి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అనేది మనం గమనించవచ్చు. ఆ తర్వాత ఇక్కడ ఒక చిన్న గుడిని ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి కూడా కలరా వ్యాధి కొంచెం కంట్రోల్ అవ్వడం కావచ్చు, తర్వాత అమ్మని నమ్ముకుంటే జరిగినటువంటి బెనిఫిట్స్ కావచ్చు, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఈ ఉజ్జయిని మహంకాళి అమ్మవారు అనేది చాలా దగ్గర అయిపోయింది. బోనాలు సమర్పించడం అనేది కూడా ఇక్కడ అమ్మవారిని ఒక ఆడపడుచుగా వీళ్ళు భావించి అమ్మవారికి బోనం అనేటువంటి భోజనాన్ని సమర్పిస్తూ ఉంటారు. ఇందులో కూడా మనం చూస్తే మన శక్తి స్వరూపాలకు ఎంతో ఇష్టమైనటువంటి అన్నం బెల్లం, అంటే అన్న పరమాన్నం అనేది మనం జనరల్గా అమ్మవారి స్వరూపానికి ఇచ్చేటువంటి నైవేద్యంగా చూస్తూ ఉంటాము. అదేవిధంగా ఇక్కడ కూడా అన్నం బెల్లంతో కూడినటువంటి బోనాన్ని, అదేవిధంగా అన్నం పెరుగుతో కూడినటువంటి బోనాన్ని కూడా ఇక్కడ సమర్పిస్తూ ఉంటారు. మార్నింగ్ నుంచి కూడా ఈ అమ్మవారిని దర్శించుకోవడానికి పెద్ద సంఖ్యలో భక్తులైతే ఇక్కడికి వస్తూ ఉన్నారు. ఆల్మోస్ట్ లక్షలాదిగా భక్తులు ఇక్కడికి తరలి వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి భావిస్తూ ఉన్నారు. గతంలో జరిగినటువంటి చెదురు మదురు ఇన్సిడెంట్స్ ఏమైనా ఉన్నా కూడా వాటన్నిటిని రెక్టిఫై చేసే విధంగానే ఈసారి అన్ని ఏర్పాట్లు చేశారని కూడా మనం చెప్పవచ్చు. సంజయ్, ఇప్పటివరకు ఎంతమంది అమ్మవారిని దర్శించుకున్నారు? అలాగే క్యూ లైన్ లో మహిళలు మార్నింగ్ 3 o'clock నుంచి మొదటి బోనం మార్నింగ్ 3 o'clockకి మొదటి బోనాన్ని హైదరాబాద్ ఇన్ఛార్జ్గా ఉన్న పొన్నం ప్రభాకర్ దంపతులు వచ్చి మొదటి బోనాన్ని ఇక్కడ అమ్మవారికి సమర్పించారు. ఆ తర్వాత నుంచి మనం చూస్తూనే ఉన్నాం, వందలాదిగా భక్తులు తరలి వస్తూ ఉన్నారు. ఈరోజు క్లైమేట్ కూడా కొంచెం అనుకూలిస్తుంది కాబట్టి వీరి సంఖ్య గంటకు కూడా పెరిగే అవకాశం లేకపోలేదని చెప్పి ఆలయ అధికారులు భావిస్తున్నారు. మొత్తంగా ప్రతి సంవత్సరం లాగానే లక్షలాది మంది అమ్మవారికి బోనాన్ని సమర్పిస్తారు. ఈ రోజు బోనాల సమర్పణ ఉంటే రేపు రంగం ఉంటుంది. సో రంగం కూడా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయం వద్ద చాలా ఘనంగా చేస్తారు అంటల్లో ఎలాంటి అతిశయోక్తి కూడా లేదు. సో ఈ 2 రోజుల్ని పురస్కరించుకొని చూసినట్లయితే మొత్తం ఏర్పాట్లు అయితే పక్కడ్బందీగా చేశారు. భక్తులకు ఎలాంటి అవాంఛనీయ సౌకర్యాలు కలగకుండా చిన్న పెద్ద ముసలి అంటే కొంచెం ఏజ్డ్ వాళ్ళు కావచ్చు, లేదా కొంచెం అంగవైకల్యం ఉన్నటువంటి వారు కూడా అమ్మని దర్శించుకోవడానికి పొద్దున్న నుంచి క్యూ లైన్లలో ఉన్నారు. అయితే ప్రస్తుతం ఎక్కడ క్యూ లైన్ ఆగిన పరిస్థితి అయితే కనిపించట్లేదు. విఐపీలకు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు.
సాధారణ భక్తులకు ప్రత్యేక క్యూ లైన్లు, అదేవిధంగా బోనం తీసుకొచ్చేటువంటి వారికి కూడా ప్రత్యేక క్యూ లైన్. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ లైవ్ విజువల్స్ బోనాన్ని తీసుకొస్తున్నటువంటి ఆడపడుచుల కోసం ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక క్యూ లైన్. ఇందాక మనం చూసింది ఏంటంటే సాధారణ భక్తుల కోసం ఏర్పాటు చేసిన క్యూ లైన్. సో మనం కొంతమంది భక్తులు కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే తెలంగాణకు తలమానికంగా ఉన్నటువంటి ఈ ఆషాఢ మాస బోనాలు ఎత్తుకోవడం కూడా ప్రతి ఒక్క ఆడపడుచు ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తూ ఉంటారు కాబట్టి వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, నమస్తే. ఎప్పటి నుంచి మీరు ఈ బోనాల పండుగని చేసుకుంటున్నారు? ఇది నేను ఫస్ట్ టైం బోనాల పండుగ చేసుకోవడము, అంటే నా మ్యారేజ్ అయిన ఫస్ట్ ఇయర్ ఫస్ట్ బోనాల పండుగ. సో నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అమ్మ మొక్కు తీర్చుకోవడానికి వచ్చారా? మొక్కు తీర్చుకోవడం కోసమే వచ్చినాము. చూస్తున్నాం కదా, మనం మొక్కుకొని మొక్కు తీర్చడానికి కూడా పెద్ద సంఖ్యలో వస్తూ ఉన్నారు. పైగా వారు తీసుకొచ్చేటువంటి ఆ బోనం ఆ కుండను కూడా మనం పరిశీలించవచ్చు. ఇక్కడ ఏంటంటే సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బంగారు బోనంతో పాటుగా 1008 బోనాలను సమర్పించడం అనేది తరతరాలుగా వస్తున్నటువంటి ఆనవాయితీ. అందులో భాగంగానే ఆలయ కమిటీ అధికారులు దానికి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. మామూలుగా ఇంట్లో నుంచి వచ్చేటువంటి వారు ఆ బోనానికి మొత్తం ఏదైతే ఉంటుందో ఆ కుండకి పసుపు రాసి బొట్లు పెట్టి అదేవిధంగా వేపాకులతో అలంకరించి ఒక దీపాన్ని, అఖండ దీపాన్ని వెలిగించి అమ్మవారి దగ్గరికి ఆ బోనం తీసుకెళ్లి సమర్పించి అమ్మవారి ఆశీస్సులు తీసుకున్న తర్వాత ఆ బోనాన్ని కొంచెం ప్రసాదంగా తీసుకొని ఇంటికి వెళ్తూ ఉంటారు. సో మనం చూస్తున్నాము బోనం తీసుకొచ్చేటువంటి క్యూ లైన్ అయితే చాలా పొడవుగా కనిపిస్తోంది. కాకపోతే ఎక్కడా కూడా వాళ్ళకి వెయిట్ చేయించే పరిస్థితి పెద్దగా కనిపించట్లేదనే చెప్పాలి. అమ్మవారి దర్శనం అయితే కంప్లీట్గా వాళ్ళు చేసుకొని మనస్ఫూర్తిగా ఇంటికి వెళ్లే విధంగానే ఇక్కడ ఏర్పాట్లు అయితే చేశారు కృప. సో అది మొత్తంగా ఇక్కడైతే గంటకు కూడా భక్తుల తాకిడి మరింత పెరిగే అవకాశం ఉంది. కొద్దిసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి కూడా వచ్చి దర్శనం చేసుకున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా దర్శనం చేసుకున్నారు. దానం నాగేందర్, పొన్నం ప్రభాకర్, ఇలా ప్రతి ఒక్కరూ కూడా దర్శనం చేసుకున్నారు. సో ఏర్పాట్లు అయితే భక్తులు ప్రస్తుతానికైతే చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఓకే సంధ్య, మరిన్ని అప్డేట్స్ కోసం మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్